హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పచ్చి అరటికాయతో సింపుల్గా చేసుకునే కూర చూపిస్తానండి. ఇది టైం ఎక్కువ లేదు, తొందరగా చేసుకోవాలి వంట అన్నప్పుడు చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక ఆనియన్ ముక్కలు కోసండి, 2 పచ్చిమిర్చిని బాణలిలోని ఆయిల్ వేసి వాటిని వేయించుకుందామండి. అదిగోండి ఆనియన్ వేగుతుంది కదా, ఈ లోపు అరటికాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ వేగిన ఆనియన్లోని ఆ అరటికాయ ముక్కలు వేసి కాస్త అట్లా ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. ఇప్పుడు మూత పెట్టాక ఒక 2 మినిట్స్ అయినాక తీసి చూసి అదిగోండి, ఇప్పుడు దీనిలో మనం ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను జీరా పౌడరు, ఒక ఫుల్ స్పూను ధనియా పౌడరు, దీనికి వేరే మసాలాలు ఏమేంటి, జీలకర్ర ధనియాల పొడిలే వేస్తాను. అదిగోండి ఒక స్పూన్ ఫుల్గా కారం వేసి, దీనికి కారం కూడా ఎక్కువ పట్టదండి, మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా, అందుకు ఒక స్పూన్ కారం చాలు. దాన్ని అట్లా ఒకసారి కలుపుకొని, కావలసిన వాళ్ళు కొంచెం వేయించిన నువ్వుల గుండు కూడా వేసుకోవచ్చండి, ఒక 2 స్పూన్లు గ్రేవీలా కావాలనుకుంటే. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రెండిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. అదిగోండి ఇప్పుడు దీన్ని కాసేపు అట్లా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి కాస్త పడతాయి. ఒక 5 నిమిషాలు అలా మగ్గనించి, ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటరు, ఎక్కువగా అక్కర్లేదండి, చాలా తొందరగా ఉడికిపోద్ది అరటికాయ. అసలు ఆ నీళ్ళు కూడా వేయకుండా అట్లా ముద్దకూరలా కూడా వేపేసుకోవచ్చు అనుకోండి, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీన్ని రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసి ఇవ్వండి, 1 నిమిషం అట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో అది అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోద్ది. అదిగోండి ఉడికిపోయింది అరటికాయ కూర, చూసారా? ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నది, కొంచెం అట్లా ఒక 2 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. అదిగోండి ముక్క ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడికిపోద్దండి, టైం అస్సలు లేదు అనుకున్నాం, చాలా ఈజీగా అయిపోయే వంటలు ఇవన్నీ కూడా. అదిగోండి మన అరటికాయ కూర రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. టైం లేదని బయట ఏవో కొనుక్కు తినే కన్నా మనకున్న కాయగూరలతో ఇలా సింపుల్గా చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇందులో మసాలా లేదు, ఏమీ లేదు, సింపుల్గా చేసుకునే అరటికాయ కూర రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్.